Hi guys, welcome back to our channel. So మేము 19th ఎర్లీ మార్నింగ్ ట్రిప్కి వెళ్తున్నాము. ఫ్లైట్ ఎర్లీ మార్నింగే ఉంది. ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామని కూర్చున్నాము. ఈరోజు డేట్ 14th మే. టైం 11:15 అవుతుంది. ఇంకా ప్యాకింగ్ ఏం స్టార్ట్ చేయలేదు. ఎప్పటి నుంచో లాస్ట్ మినిట్లో చేసుకోవద్దు, ముందే చేసుకుందామని ప్రిపేర్ అయ్యిండే. బట్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మినిట్లోనే అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఎప్పటికే అవుతుందో తెలియదు, ఎందుకంటే చాలా ఉన్నాయి ప్యాక్ చేసుకోవడానికి. ఇంకా అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు, ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గో. ప్యాకింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ చెప్పి గంట అయిపోయింది. ఈ గంట నుంచి మా హస్బెండే ప్యాకింగ్ చేసుకుంటున్నాడు. బట్టలు సెట్ చేసేసిండు. దానికి ఇప్పుడు మ్యాచింగ్ వాచ్లు అంట, పర్ఫ్యూమ్లు అంట, చెప్పులంట, షూస్ వేరే, మళ్ళీ ఆడ జస్ట్ వేసుకొని ఇట్లా క్యాజువల్గా తిరగడానికి చెప్పులంట. అసలు అందరు అమ్మాయిలు అంటారు 2 days ట్రిప్కి 1 week అంతా ప్యాక్ చేసుకుంటారని. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో అవో చూసిండ్రా ఎట్లుంటుంది మా ఆయనతోని. సో 2 hours పైననే అయిపోయింది మనం ప్యాక్ చేయడం స్టార్ట్ చేసి. ఓన్లీ బట్టల వరకే పెట్టుకున్నాం. ఇంకా నాది, సందీప్ది అది కూడా. ఇంకా సియాది ప్యాకింగ్ స్టార్టే చేయలేదు. ఇంకా మా టాయిలెటరీస్, ఎసెన్షియల్స్ ఇంకొన్ని పెట్టుకునే ఉన్నాయి. అవి ఇంకా నెక్స్ట్ డే పెట్టుకుందాంలే, ఇప్పుడు ఫుల్ నిద్ర వచ్చేస్తుందని ఆపేసినాం. సో మళ్ళీ రేపు అవుతుందో మళ్ళీ ఎల్లుండి అవుతుందో తెలియదు. హాయ్ గాయ్స్, సో మన ప్యాకింగ్ వీడియో సగంలోనే వదిలేసినాం. సో ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మిగతాది ఈరోజు స్టార్ట్ చేద్దాం, ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు డేట్ 16th మే. టైం ఏమో 10:20 అవుతుంది. ఈరోజు అయితే మొత్తం ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. ఇగో ఈమె ఇంకా పడుకొని కూడా లేదు. మొన్న అయితే పడుకుని తొందరగా అయిపోయింది. ఇక్కడ సందీప్ బ్యాగ్లో, నా బ్యాగ్లో మర్చిపోయినవన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఏది మర్చిపోవద్దు అన్నట్టు అన్నీ నోట్ చేసుకున్నామన్నీ ఇంకా చెక్ చేసేసినాము. అన్నీ ఏది మిస్ అవ్వలేదు. సో మా ఇద్దరిది అయిపోయిన తర్వాత సియా బ్యాగ్ స్టార్ట్ చేసినాం ప్యాక్ చేయడానికి. ఆమెది అన్నీ పెట్టేసుకున్నాము. ఆమె డైపర్ బ్యాగ్ అనేది సపరేట్గా ఉంటుంది, అంటే ఆమె ఓన్లీ కావాల్సినవి ఎసెన్షియల్స్ మాత్రం దాంట్లో పెట్టుకున్నాము. ఇంకా మాకు ఇమీడియట్గా అవసరం లేనివన్నీ తను ఒక సపరేట్ బ్యాగ్లో ప్యాక్ చేసేసినాం. ఇంకా 18th నైట్ వరకు ప్యాక్ చేస్తూనే ఉన్నాం. మాకు 19th మార్నింగ్ ఫ్లైట్ ఉంటే 18th నైట్ వరకు ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాం. బట్ అవి నేను షూట్ చేయలేదు, అంత బిజీ ఉన్నాం మేము బయటికి వెళ్ళడం, తెచ్చుకోవడం అన్నిట్లో. సో ఇక్కడే అవుటర్ అనేది ఇచ్చేస్తున్నాం. ఫైనల్గా అన్నీ చూసుకున్నాం, ఏది మర్చిపోలేదు. అన్నీ మేము అనుకున్నట్టు ప్యాకింగ్ అనేది అయిపోయింది.